హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇక్కడ మా గార్డెన్లో ఉన్న కొంచెం పాలకూర, తర్వాత చుక్కకూర, తోటకూర ఈ 3 హార్వెస్ట్లు అయితే చూపిస్తూ ఉన్నానండి. హార్వెస్ట్ చేసుకుంటూ ఏ విధంగా పెంచితే ఈ తోటకూర అనేది, పాలకూర, చుక్కకూర అన్ని ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్ ఏ విధంగా పెరుగుతాయి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ ఏ ఆకుకూరలైనా కానీ బాగా రావాలంటే, మంచిగా విత్తనాలన్నీ మొలకెత్తాలంటే సీడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలండి. మంచి సీడ్స్ తీసుకోవాలి, అప్పుడైతేనే అవి బాగా జర్మినేట్ కాగలవు. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మిక్చర్ అనేది బాగుండాలి. సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకుంటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి అనేది నేను ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సాయిల్ మిక్చర్ నిజంగా ఈ విధంగా నేను కలుపుకున్నట్టు కలుపుకొని చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండ అనేది బాగుండాలండి మొక్కలకి. అన్ని తోటకూర మొక్కలకి ఎండ అనేది చాలా అవసరము. నెక్స్ట్ వచ్చేసి మనం ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సాయిల్ మిక్చర్ ఒకటి బాగుంటే అది మనకు హార్వెస్ట్ ఒక 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేసుకునే వరకు సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఏం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎండ ఒకటి బాగుండాలి. లీఫీ వెజిటేబుల్స్ను పెంచాలంటే ఎండ కూడా బాగుండాలండి, అప్పుడే మనకు మొక్కలు బాగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ ఇచ్చుకునే విషయం ఒకటి చూసుకొని ఇవ్వాలండి. ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ ఉండాలి టబ్బుకి. టబ్ అయితే టబ్బు, లేదంటే గ్రో బ్యాగ్ అయితే గ్రో బ్యాగ్, ఏవైనా కానీ ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ అనేది ఉన్నప్పుడు వాటర్, మనం ఎక్సెస్ వాటర్ అనేది పోయి మొక్కలు బాగా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ కూడా తేమగా, ఎప్పుడు ఆకుకూరలకైతే కొంచెం తేమగా ఉండేటట్టు చూసుకుంటే బెటర్ అండి. ఆ విధంగా వాటర్ ఇచ్చుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనమైతే ఆకుకూరలను బాగా పెంచవచ్చు ఇంటి దగ్గరే. హెల్దీ అండ్ ఆర్గానిక్ ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చండి. ఈ ఆకుకూరలు పెంచడం అయితే అంత పెద్ద కష్టం అయితే ఏం కాదు. చిన్న ప్లేస్, బాల్కనీలు, కొంచెం ఎండ వస్తుంది అంటే సరిపోతుంది. మనం చిన్నగా మెంతికూర, తోటకూర, పాలకూర ఇట్లాంటివి అయితే మనం పెంచుకోవచ్చు. ఇదండి, ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. ఆల్మోస్ట్ నేను ఒక 4-5 టైమ్స్ వరకైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ తోటకూర. మళ్ళీ విత్తనాలు వేశాను, చూపిస్తాను మీకు. ఇదైతే గ్రో బ్యాగ్లో పెట్టుకున్న పాలకూర అండి. ఇంతకుముందు ఫస్ట్ హార్వెస్ట్ చేసుకునేది వచ్చేసి నేలలో పెట్టుకునింది. ఇది మాత్రం గ్రో బ్యాగ్లో పెట్టుకునింది. గ్రో బ్యాగ్లో కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో పాలకూర. ఈ విధంగా మనము ఈజీగానే మనం తోటకూరలను అయితే పెంచుకోవచ్చు. ఇదైతే కొత్తిమీరను కూడా నేను కంటిన్యూస్గా వేస్తూ ఉంటాను. ఇదండి వాటి హార్వెస్ట్. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.